ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇక్కడ రేపు 500 మంది వస్తున్నారు 15వ తారీఖున. పాలేకర్ గారు నా గురువు ఇక్కడికి వస్తున్నారు. ఓ 4 రాష్ట్రాల మంది వస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణ. వాళ్ళందరికీ ఇది చూపించి లెక్కలు కట్టి చూపిస్తాం. ఇంత ఇంత ఆదాయం వస్తుందని, వరిని తగ్గించాలని. 2 రామచంద్ర మిషన్ ఉంది చూసారా? రామకృష్ణ మిషన్ అండి, రామచంద్ర మిషన్. కన్హా మీరు వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళలేదు సార్. చూడాలి. అదో ప్రపంచం, అదో ప్రపంచమే. 4000 ఎకరాల్లో ఉంటుంది. దాంట్లో 400 ఎకరాల్లో ఆశ్రమం ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రాం పాలేకర్ గారిది అక్కడ చేస్తున్నాం. నేను ఇప్పుడు వరకు 4 ప్రోగ్రాంలు ఆర్గనైజ్ చేశా హైదరాబాద్లో. ఇది పెద్ద ప్రోగ్రాం, 6000 మందికి 10 డేస్ ప్రోగ్రాం, రెసిడెన్షియల్ వర్క్షాపు. ఈ 10 రోజులు 6000 మందికి ఇలా పండించిన వాటితోనే భోజనం, మీకు ఇప్పుడు పెట్టే భోజనమే పెడతాం. అద్భుతం. రాసి పెట్టి ఉండాలి మీరు పండించిన పంటతో భోజనం చేయాలి అని అంటే. అది ఏప్రిల్ 1st వీక్లో ఉందమ్మా. అది దానికి సంబంధించి మీరు ఏమైనా దీన్ని ప్రచారం చేస్తే మంచిదే. తప్పకుండా. నెక్స్ట్ టార్గెట్ అంటే 2017లో లాస్ట్ ప్రోగ్రామ్ పాలేకర్ గారిని ఇక్కడ తీసుకొచ్చా. చిన్నజీయ స్వామి ఆశ్రమంలో స్వామివారు ఇచ్చారు ప్లేస్ నాకు. అప్పుడు 2000 మందికి చేసాం 10 డేస్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాం చేసినాక కొన్ని 3 ఏళ్ళకి 4 ఏళ్ళకు తిరుమల స్వామివారికి నైవేద్యం వెళ్తాం. మళ్ళీ అక్కడే ఒకేసారి దీన్ని మూమెంట్ ముందుకెళ్ళింది. మళ్ళీ రేపు కన్హాలో చేసేదాంతో తరిగొండ వెంగమాంబకి వెళ్ళాలనేది మా ప్రయత్నం. 1,00,000 మంది భోజనం చేయగలగాలి నిత్యం. నేను అదే కోరుకుని శంఖం పోల్చి మీ దగ్గరికి వచ్చా. ఈ ఇంటర్వ్యూ వల్ల జరగాలని. శుభం భూయాత్. మీతో అవుతుంది. మంచి కోరుకున్నప్పుడు ఎందుకు జరగదండి? తప్పకుండా జరుగుతుంది నిజంగా. మళ్ళీ గ్రామాల్లోకి యువకులు వెళ్ళాలమ్మా. యువకులు వెళితే ఇది జరుగుద్ది. యువకులందరూ నగరాలకు వచ్చారు, గ్రామాలన్నీ ఒళ్ళకాళ్ళు అయిపోయినాయి. క్రాప్ హాలిడే ఏంటండి? సూర్యుడు దర్శనం మనకి ఇస్తున్నాడు. ఏ దేశానికి ఇస్తున్నాడు? 365 రోజులు. నదులు ఉన్నాయి, వర్షాలు ఉన్నాయి, చక్కని నేలలు ఉన్నాయి, చక్కని గోవు ఉంది. ఇవి ఉండి క్రాప్ హాలిడే ఏంటి అంటే అసలు మాట శబ్దమే భయంకరంగా ఉంది కదా. అది ఈ రసాయనాలతో పండించడం వల్ల రైతులకు అర్థం కాని స్థితిలో ఉండి ఇలా చేస్తున్నారు. ఇదే పద్ధతులు ఇలా ఉంటే క్రాప్ హాలిడే చేస్తాడా ఎవరైనా? అది మళ్ళీ మనం ఆ ప్రోగ్రాం ద్వారా భూతాపాన్ని తగ్గించాలి, మోనోకల్చర్ని తగ్గించాలి. ఇప్పుడు ఇది ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు సార్ ఇక్కడ ప్రజెంట్? ఇక్కడ చేసేది 7 సంవత్సరాలమ్మా. నేను ఈ వ్యవసాయం మొదలుపెట్టి 14 సంవత్సరాలు. కానీ నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ఈ ల్యాండ్ తీసుకోవడం ఒక ఎత్తు, ఇంత రకాల అడవిలాగా దీని అంతటిని ఇలా చేయడం, అలాగే మీ గోవులు కూడా అసలు ఇంత దూరం వీటన్నింటినీ ట్రావెల్ చేసి ఇక్కడ నాటి ఇక్కడ ఇంత చేయడం అంటే మహాయాగంలా కనపడుతుంది నాకైతే. ఇది కృష్ణ భగవానుడి దయ. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. ఫస్ట్ ప్రోగ్రాం పాలేకర్ గారిది. నేను డేట్స్ అడిగాను ఆయన్ని. అడుగుతున్నప్పుడు ఫస్ట్ నా మీటింగ్ విన్నావా అన్నాడు ఆయన. మీటింగ్ అంటే ఆంధ్రప్రదేశ్, ఇంకప్పుడు ఇంకా విడిపోలేదు. మాట్లాడతారా సార్? రాదు, హిందీ, ఇంగ్లీష్. మహారాష్ట్రలో అయింది, అమరావతి, రాజమండ్రి వచ్చారు, సీతానగరం. సీతానగరం వస్తే అక్కడికి రా అన్నారు. నేను 5గురిని తీసుకుని వెళ్ళా 2010 డిసెంబర్లో. ఇప్పుడు క్లాసు మొదలైంది. ఆయన 500 మంది అని ఆర్గనైజర్ చెప్పారు, కానీ అక్కడ వచ్చింది 10 మందే. 500 మంది ఆయన వచ్చాడు. 500 మంది మేము పిలుస్తున్నామంటే రైతుల్ని. అప్పుడు ఆయన క్లాస్ చెప్పను అని మూటామూలు సర్దేసి కోపగించుకున్నాడు. అయ్యో, మేమందరం బిక్కుమంటే కూర్చున్నాం. మా మొహాలు చూసి ఒక హాఫ్ డే చెప్తా అన్నాడు. మేము రాసుకుని ఇంట్రెస్ట్ చూపించి దాన్ని రోజుకు పొడిగించాడు. సాయంత్రం కల్లా ఒక 50 మంది అయ్యారు. ఇక ఆయనకు ఉత్సాహం వచ్చింది. 5 రోజులు చేశాడు కార్యక్రమం. ఫస్ట్ రోజున నేను విన్న తర్వాత అక్కడ కూర్చోబుద్ది కాల. ఎలా నాశనమైంది భారతదేశం, బ్రిటిషర్స్ వెళ్తా ఏం చేసి వెళ్ళారు, గ్రీన్ రెవల్యూషన్ ఏం చేసింది అనేది ఫస్ట్ అరగంట నిజంగా అర్థం చేసుకుంటే క్లాస్ ఎవరు వినరు. అది విన్న తర్వాత నేను క్లాసులో కూర్చోలేకపోయాను. నా మైండ్లో ఏముందంటే అప్పటి వరకు నా భూమి లేదు, భూమి కొనాలి, చెరువు తవ్వాలి అనేది. నువ్వు వెళ్ళిపోతున్నా గురూజీ అన్న సెకండ్ డేనే. నువ్వు అసలు క్లాస్ ఏమీ లేదు, వ్యవసాయం ఏం చేస్తావు అన్నాడు.
ఇది నాకు మైండ్లో ఉంది. ఇక నేను ప్రాక్టీస్ చేసి భూమి కొని కృష్ణా జిల్లాలో చెరువు తవ్వి ఆవును తెచ్చుకుని 1 ఇయర్ క్రాప్ తీసిన తర్వాత నేను డేట్స్ ఇవ్వండి, నేను ఆర్గనైజ్ చేస్తాను అన్న. ఆయన ఓలా నాకు మిఠాయి షాప్ ఉంది కదా, ఒక 1000 పుస్తకాలు ఆయన కొని, అది వ్యవసాయానికి సంబంధించిన భగవద్గీత, చిన్న పుస్తకం ఇంతే ఉంటుంది. 2వ క్లాస్ చదువుకున్నవాడు కూడా అర్థమవుతుంది ఆ వ్యవసాయం. నేను మీ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాను అంటే ఉన్నట్టుగా 1000 పుస్తకాలు అమ్మేశాను ఒక నెల రోజుల్లో. అప్పుడు ఎవరు ఇతను అని ఆయన ఆలోచన చేశాడు. చేసి డేట్స్ ఇచ్చాడు, రాసుకో అన్నాడు. రాసుకుంటే ముందు వాయిస్ నేను గుర్తుపట్ల అర్థమైంది. అప్పుడు శ్రీరామనవమి రోజున ఫస్ట్ ప్రోగ్రామ్ 2012. అనుకోకుండా ఆ రోజున నాకు తెలియదు, మరి ఆయన తెలిసి చెప్పలేదు. శ్రీరామనవమి లకిడీ కప్పుల్లో చేసాం, మారుతి ఫంక్షన్ హాల్. ఇది చేస్తున్నప్పుడు ఒకళ్ళ డేట్స్ ఇస్తే ఎక్కడ చేయాలి అని అనుకుంటున్నాను నేను. కరెక్ట్గా 4 రోజుల ముందు ఒక ఆయన వచ్చాడమ్మా. ఆయన ఎవరో నాకు తెలియదు, దినేష్. మిఠాయి షాప్కి వచ్చి ఎవరైనా విజిటింగ్ కార్డు ఇచ్చి మీరేమైనా ప్రోగ్రామ్ చేస్తే నాది వాడుకోండి అని చెప్తారు ఎవరైనా? కదా కదా. మిఠాయి షాప్కి వచ్చి ఆయన కార్డు తీసి మీరేమైనా యాక్టివిటీ చేస్తే ఉండి కార్డు ఇచ్చి వెళ్ళాడు. మరి 10 డేస్ ప్రోగ్రామ్కి చాలా ఖర్చు అవుతుంది కదా, ఆయన ఫ్రీగా ఇచ్చాడు. అలా ఆ ప్రోగ్రామ్ చేసాం. అప్పుడు ఎంతమంది వచ్చారు? 500-600 మంది వచ్చారు. ఫస్ట్ ప్రోగ్రామ్ అది. అది శ్రీరామనవమి రోజు మొదలైంది. కరెక్ట్గా 10 ఏళ్ళకి నన్ను శివకుమార్ అని యుగ తులసి పార్టీ అని పెట్టాడు, గోవుల గురించి మాట్లాడతాడు. ఆయన నన్ను బోర్డు మెంబర్ అయ్యాడు ఆ మధ్య. మిమ్మల్ని స్వామి దగ్గర తీసుకెళ్ళాలి, స్వామి దగ్గర తీసుకెళ్ళాలి అని. అప్పటికి నేను 20 ఏళ్ళు అయింది స్వామిని చూసి. కరెక్ట్గా శ్రీరామనవమి రోజు నేను తీసుకెళ్ళాడు అక్కడికి. 10 సంవత్సరాలు మధ్యలో ఉన్నది. అప్పుడు నేను మొక్కుకున్నాను. సబర్మతి గారని ఆవిడ తిరుమలలో ఇంటర్వ్యూ ఇచ్చారు 2010లో. నేను పండించి స్వామికి నైవేద్యం ఇస్తానని మొక్కుకున్నా ఆవిడ మాటలు విని. ఆవిడ ఒక మాట అందనమాట, మీ ఏడుకొండల స్వామికి మీరేం ప్రసాదం పెడుతున్నారు? మా పూరి జగన్నాథ్కి 3 రకాల నైవేద్యాలు, 3 రకాల బియ్యాలతో పెడతాం, రకరకాల బియ్యాలతో. మళ్ళీ ఆ బియ్యం వండాల్సి వస్తే సంవత్సరం కాలం పట్టుద్ది. రేపు మళ్ళీ 3 రకాలు, ఆ మరుసటి రోజు ఇంకో 3 రకాలు. అలా మా దగ్గర 1000 రకాలు ఉన్నాయి అందావిడ. ఇప్పుడు మీ బహురూపి చూచానా, అలాంటివి 1000 రకాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే భారతదేశం ఎంత గొప్ప చూడండి, ఒక్కో దాంట్లో ఒక ఔషధ గుణం. అలా మా స్వామికి అనాదిగా తినిపిస్తున్నాం. మీ స్వామికి మీరు హైబ్రిడ్ విత్తనాలతో భోజనం పెడుతున్నారు. అందుకే మీకు వలసలు, ఆత్మహత్యలు, మోకాళ్ళ నొప్పులు, షుగర్లు, కార్పొరేట్ హాస్పిటల్ అంది. మా వరిసలో చూడండి ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయని అడిగింది ఆవిడ. అన్నాక నేను ఆవిడని కలిసా. నాకు ఆవిడ ఫస్ట్ గురువు అయితే విత్తనం రూపంలో ఈవిడ గురువు. ఈవిడ వెళితే నేను ఇలా వ్యవసాయం చేస్తున్నాను అంటే ఇన్ని గింజలు ఇచ్చింది, వీటిలో పండించు అని. ఇవి ఏ మూలకు వస్తాయి? నీకు విత్తనం మీద గౌరవం ఉంటే వీటిని నువ్వు అపురూపంగా పండించి నెక్స్ట్ ఇయర్ నువ్వు ఎకరం వేసుకో, అంతేగా నీ అడిగినంత నేను ఏమన్నా అంది. శ్రద్ధ పెరగాలంటే అలా చేస్తారు. చెంచాడు గింజలు ఇచ్చింది. అలా 2 రకాలు ఇచ్చింది. ఒక దాని పేరు నారాయణ కామిని, ఇంకో దాని పేరు బాలాజీ. ఇవన్నీ చూడండి, ఇవన్నీ పేర్లు మనం పెట్టినవి కాదు, సైంటిస్టులు అనాదిగా ఉన్న పేర్లు. ఆ 2 విత్తనాలు తీసుకొచ్చి వేసాం. వేసిన తర్వాత ఇక దేశం మొత్తం పాలేకర్ గారితో తిరగటం, అక్కడ విత్తనాలు ఇక్కడ విత్తనాలు. ఇప్పుడు 400 రకాలు నా దగ్గర ఉన్నాయి. ఆవిడ 2 సంవత్సరాల క్రితం 365 రకాలు ఇచ్చింది. ఇన్నాళ్ళు పట్టింది మనకి ఇవ్వటానికి ఆవిడ. స్వామికి రోజుకు ఒకటి తినిపిస్తాను, మీ ఇంటర్వ్యూ చూశాను అంటే 360 రోజుకో రకం స్వామికి తినిపించాలని నా కోరిక. అలా అప్పుడు 365 రకాలు మన దగ్గర ఉన్నాయి. కృష్ణా జిల్లాలో అవి ప్రతి సంవత్సరం డెవలప్ చేస్తున్నాం. చేసి ఒక్కొక్క గ్రామానికి ఒక విత్తనం పంపించాలి, దాన్ని కల్టివేట్ చేసి కొండకు పంపించాలి అనేది. అలా ఆవిడ ద్వారా మనకి ఈ సంపద దొరికింది. ఆ విత్తనం గురించి మీకు చెప్పాలి. దీని పేరు నివారిణి అండి. ఇవి అంటే రెడ్ రైస్లో ఒక 1000 రకాలు ఉన్నాయి. దీని పేరు నివారిణి. ఇంత ఎర్రగా ఉంది సార్. అంటే పేరు చూడండి, నివారిణి అంటే ఏ జబ్బునే నివారిస్తుంది.
దీన్ని నానబెట్టినా సరే ఇప్పుడు ఆ బియ్యం తోలు తీసేసాం కదా, వడ్లు కాదు బియ్యం అవి, మ్మ్. మొలకలు వస్తాయి. ఇవి అవునా? నూకల నుంచి కూడా మొలకలు వస్తాయి. ఏ జబ్బైనా నివారిస్తుంది. ఇది హయ్యెస్ట్ ఫైబర్ ప్రపంచంలో 14.5%. అంటే కొర్రల్లో ఎంత ఉందో ఇంచుమించు దీంట్లో అంత ఉంది. అంటే ఇప్పుడు ఇవి దొరుకుతాయి సార్ మనకి అసలు బయట? దొరుకుతాయి. ఇప్పుడు ఏ జిల్లాలో కావాలో మీకు ఆ జిల్లాలో రైతుల నెంబర్ మేమే ఇస్తాం. ఆహా. మీకు ఏ జిల్లాలో ఫ్రెండ్స్ ఉన్నారో ఆ జిల్లా రైతు నెంబర్లు ఇస్తాం. అక్కడే కొనుక్కు తింటే 45 రోజుల్లో షుగర్ తగ్గిపోతుంది. అద్భుతం సార్. మోకాళ్ళ నొప్పులు, షుగర్, ఒబిసిటీ, కాస్ట్ అన్నీ తగ్గిపోతాయి. ఇది ఈ బియ్యం మీద మేము 45 రోజులు 3 ఊర్లో భోజనాలు పెట్టాం. ఓహో. ఇది ఇది అందరికీ నిరూపించబడాలి, తెలియాలి అని అల్లూరు అనే ఒక ఊర్లో పెట్టాము. ఐదుగుళ్ళపల్లి అనే ఒక ఊరు కృష్ణా జిల్లాలో, ఈ రెండు. ఒకటేమో కరీంనగర్లో పెట్టాం. 45 రోజులు చాటింపు వేసి మోకాళ్ళ నొప్పులు, ఉబకాయము, షుగరు ఉన్న వాళ్ళకి ఈ భోజనం చేయొచ్చు అని చెప్పి ఊర్లో చాటింపు వేసి లిస్టు రాసుకొని వాళ్ళే రోజు రావాలి. ఒక గుడి దగ్గర బడి దగ్గర పెట్టాం. అక్కడే అన్నం వండి గోవిందనామాలు చెప్తా అగ్నిహోత్రం చేసి ఎత్తడి గిన్నెలో అన్నం వండి పెట్టాం. ఇలా పెట్టిన తర్వాత 45 రోజులు అలా 3 ఊర్లో పెట్టాం. పెడితే 62 ఎకరాల భూమి ఈ పద్ధతిలోకి వచ్చింది. మేము ఎక్కడ పాలేకర మాట ఎట్లా ఆవు గురించి చెప్పలా, ఈ వ్యవసాయ విధానాలు చెప్పలా. ముందు మీ సమస్యలకి భోజనం తినండి, తర్వాత 45 రోజులు మాట్లాడదాం. చాలామంది కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారు 45వ రోజు. మరి రేపు నుంచి మాకు అన్నం ఎవరు పెడతారని. మీ జిల్లాలో రైతులు ఉన్నారు, ఈ సంవత్సరం వాళ్ళ దగ్గర కొనుక్కోండి, వచ్చే సంవత్సరం మీరు పండించుకోండి. అద్భుతం అద్భుతం అని చెప్పి ఆ రైతుల్ని ఈ రోగుల్ని కలిపాము అక్కడ.